ప్రస్తుతం మనం చూస్తున్న ప్రదేశం వచ్చేసరికి బసవతారకంకి అలాట్మెంట్ చేసిన ల్యాండ్ అండి. బసవతారకంకి ప్యారలల్గా ఆపోజిట్లో వెస్ట్ సైడ్లో మనం ఉన్న 25 మీటర్ రోడ్లోకి ఇంతకుముందు నేను చూపించానండి. గ్రౌండ్ రియాలిటీలో ఏ విధంగా ఈ వర్క్ అనేది జరుగుతుందనేది మీకు ప్రతి ఒక్కటి కూడా చూపించాను. అలానే ఇప్పుడు మనం ఇంతకుముందు చూసినప్పుడు ఏంటంటే బ్లాక్ సాయిల్ రిమూవ్ చేసి గ్రావెల్ అనేది తోలారు. ఇప్పుడు ఈ చిప్స్ అనేది వేసి ఇది అంటే నెక్స్ట్ ఇంకా బీటీ రోడ్ వేయడానికి అనేది ప్రయత్నం అనేది జరుగుతూ ఉంది. మనకి ఏంటంటే గమనిస్తే ఈచ్ 50 మీటర్ రోడ్ నుంచి కలెక్టర్ రోడ్స్ లాగా ఈ రోడ్స్ అనేవి తోడ్పడతాయండి. 50 మీటర్ రోడ్డుకి 50 మీటర్ రోడ్డుకి మధ్యలో కనెక్టివిటీ అనేది ఈ 25 మీటర్ రోడ్ ద్వారా అనేది కనెక్షన్ అనేది చేస్తూ ఉంటారండి. మీరు గమనించవచ్చు గ్రౌండ్ రియాలిటీలో ప్రతి ఒక్క దగ్గర కూడా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉందండి. అలానే ఇంటర్నల్ రోడ్డుకి సంబంధించి తుళ్ళూరు లేఅవుట్లో 535, 536, 537 కాలనీలకు సంబంధించిన ఇంటర్నల్ రోడ్ వర్క్ అనేది 17 మీటర్ రోడ్ వర్క్ అనేది ఏ విధంగా జరుగుతుందని మనం ఈ వీడియోలో అనేది గమనించవచ్చండి. ఈ డ్రైనేజ్ సిస్టమ్కి సంబంధించి కానీ మీకు ప్రతి ఒక్క దగ్గర కూడా అంటే ఎంత అవకాశం ఉన్న దగ్గర అంత గవర్నమెంట్ అనేది లేఅవుట్ డెవలప్మెంట్ యాక్టివిటీ చేసేదానికి అనేది ప్రయత్నం అనేది చేస్తూ ఉంది. మీరు ప్రతి దగ్గర కూడా గమనిస్తే ప్రతి ఒక్క ఇండివిజువల్ ఇంటర్నల్ రోడ్ దగ్గర కూడా మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంది. ఈ లేఅవుట్ మొత్తం కూడా నేను తిరిగి చూపించే ప్రయత్నం అనేది అంటే తుళ్ళూరు రెవెన్యూకి సంబంధించి E7 రోడ్డుకి దక్షిణ వైపున ఉన్న లేఅవుట్ వర్క్ అనేది మీకు చూపించే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారండి. ప్రతి ఒక్క దగ్గర కూడా అంటే మనకి ఏదైతే సిటీలో కాలనీస్గా డెవలప్ అయిన దగ్గర ఎలా ఉంటుందో ప్రతి ఒక్కటి కూడా ఈ కలెక్టర్ రోడ్స్కి కనెక్ట్ అయ్యేటప్పుడు ఎంత నీట్గా అనేది అంటే ఇది బ్లూ అండ్ గ్రీనరీ సిటీగా డెవలప్ అవుతుందండి. దానికి సంబంధించిన ప్రాతిపదికలు ఇవన్నీ కూడా చాలా సర్వేగంగా జరుగుతూ ఉన్నాయండి. గ్రౌండ్ రియాలిటీ అనేది మీకు చూపించే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నాను. ఈ పరిసర ప్రాంతాల్లో మనకేంటంటే ఈ గ్రౌండ్ రియాలిటీలో మనకి ప్రైజెస్ ఎలా ఉండే జనరల్గా ఏంటంటే మనకి అన్ని విషయాలు మాట్లాడుకున్న దగ్గర మనకి ప్రైజెస్ దగ్గర అనేది చాలా ఇదనేది కనపడతా ఉందండి. మనకేంటంటే అమ్మేవాళ్ళు సీరియస్గా అమ్మేవాళ్ళు ఒక రకంగా ప్రైజ్ అనేది చెప్తా ఉన్నారు. కొంచెం వేచి చూసే దూరంలో వాళ్ళు వచ్చిన రేటు వచ్చిన తర్వాత చూసి ఆ రేటుని బట్టి మాట్లాడదాం డిసైడ్ చేద్దాం అని చెప్పమనే వాళ్ళు ఉన్నారండి. ఈ తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించి అండి మనకి ఈ తుళ్ళూరు ఎల్పిఎస్ లేఅవుట్కి సంబంధించి అంటే ఇంటర్నల్ రోడ్స్ ఈ డ్రైనేజ్ ఈ వర్క్ జరుగుతున్న ప్రదేశంలో కనుక మనం గమనిస్తే ఏంటంటే ఈ ప్రదేశాల్లో 35,000 దగ్గర నుంచి అటు ఇటుగా అంటే లేఅవుట్ డెవలప్మెంట్ యాక్టివిటీ గ్రౌండ్ రియాలిటీలో ఉన్న వాటికి ఏంటంటే అలానే బసవతారకం ఇట్లాంటి ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి ఉన్న దగ్గర 35,000 ఆ పైన చెప్తా ఉన్నారండి. అంటే ఈ గ్రౌండ్ రియాలిటీలో ఏమంటే ఎస్టాబ్లిష్మెంట్ ఏమి రావి ఉన్న దగ్గర 27,000, 28,000 దగ్గర నుంచి మనకి స్టార్ట్ అయ్యి అంటే రెసిడెన్షియల్ ప్లాట్ల గురించి నేను చెప్తున్నానండి. రెసిడెన్షియల్ ప్లాట్లు పట్టా ల్యాండ్స్ అనేవి 27,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మన దగ్గర అవైలబుల్గానే ఉన్నాయి. అంటే తుళ్ళూరు రెవెన్యూకి సంబంధించినవి తుళ్ళూరు రెవెన్యూ అనేది సుమారుగా 6 కిలోమీటర్ రేడియస్తో అంటే తుళ్ళూరుకి తూర్పు వైపున 1 కిలోమీటర్ ఉంటుంది, పడమర వైపున 5 కిలోమీటర్ రేడియస్ అనేది ఉంటుంది. మొత్తం 6 కిలోమీటర్ రేడియస్లో కూడా మనకి ఏంటంటే ఈ రెసిడెన్షియల్ ప్లాట్లు కమర్షియల్ ప్లాట్లు అనేవి అమ్మకానికి ఉంటాయండి. బేసిక్ ప్రైస్ 27,000-28,000 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంటే ఇట్ మీన్స్ మనకి మినిమం అది 500 గజాల వరకు ఉంటుందండి. 500 గజాల నుంచి స్టార్ట్ అయ్యి 27,000-28,000 నుంచి స్టార్ట్ అయ్యి మనకి 35 నుంచి 40,000 కూడా అంటే తుళ్ళూరుకి తూర్పు వైపు 40,000 కూడా చెప్పే ప్రైజెస్ అనేవి మనకి అమ్మకానికి ఉన్నాయి. అలాగే గ్రౌండ్ రియాలిటీలో అంటే గ్రౌండ్లో మనకి ప్లాట్ చూసుకునే విధంగా సదుపాయం ఉన్నాయి, అవకాశం ఉన్న వాటికి ఏంటంటే కొంచెం డిమాండ్గా అనేది ఉంది మార్కెట్లో. దానికి సంబంధించి మనం ఇలానే డాక్యుమెంటేషన్ కానీ ఇవన్నీ కూడా అన్నీ బాగున్నాయి. అయితే కొంచెం రేటు డిమాండ్గా అనేది ఉంది, డిమాండ్గా అమ్ముకునే దానికి అనేది ఉందండి. అలానే కొనుగోలుదారులకు కూడా ఇది కొంచెం మంచి అవకాశం ఏంటంటే ఇంతకుముందు మనం కంపల్లో అంటే ఎలా ఉందో తెలియని ప్రదేశంలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మన గ్రౌండ్ రియాలిటీలో వచ్చి చూసుకొని కొంత వెసులుబాటు తీసుకొని కొనుక్కునే సదుపాయం అనేది ఉన్నది కాబట్టి ఇది ఇన్వెస్ట్ చేసుకునే దానికి మంచి అవకాశం అని చెప్పి నేను చెప్తున్నానండి. ఈ పరిసర ప్రాంతాల్లో రెసిడెన్షియల్ ప్లాట్లు, కమర్షియల్ ప్లాట్లు, విల్లా ప్లాట్ల గురించి సంప్రదించగలరు. ప్రొఫెషనల్ కన్సల్టెన్సీ అమరావతి. థ్యాంక్ యూ.